నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కరోనా థర్డ్ వేవ్ రాకుండా అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం అధికారులతో కరోనా నివారణ వైద్యం వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ సమీక్ష మంగళగిరిలో వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ కాకినాడలో పొలం బడి కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి వేములవాడ ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు దొంగ పౌరసత్వంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ కాన్సంట్రేటర్లు, డి టైప్ సిలిండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలని, దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, పిహెచ్సిలలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉంచాలని సూచించారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఏపీ సీఎంఓ ఐడీసీలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఆగస్టు 5న సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ తులసి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన జరగబోయే వన మహోత్సవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నారని, ఆ రోజు 2000 మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. మంగళగిరిలో వచ్చి ఎక్కడ మనము డయాస్ పెట్టుకోవాలి, ఒక 1000 మందితో పబ్లిక్ మీటింగ్ అని, అలాగే ఎక్కడ బ్లాక్ ప్లాంటేషన్ చేయాలి అవన్నీ చూడడం జరిగింది. చూస్తే దగ్గర దాకా మనము ప్లాంటేషన్స్ విదిన్ ది క్యాంపస్ చేసుకోవచ్చు. అలాగే వచ్చిన దారిలో కూడా 2 కిలోమీటర్ దాకా కొన్ని అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఒక పండగ వాతావరణంలో ఆల్ వాలంటీర్స్ కానీ, విలేజ్ సెక్రటేరియట్ కానీ, అలాగే స్టూడెంట్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఒకసారి ప్లాంటేషన్స్ చేసినాక దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే ఎయిమ్స్ స్టూడెంట్స్ కానీ, మిగిలిన ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయడానికి అన్ని ప్రిపరేషన్స్ మనము మొదలు పెడుతున్నాము. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.
రికార్డులో ఏం లేదు అంటే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి రైతు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేసీ పొలం బడి ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస వెల్లడించారు. పొలం బడి ద్వారా పంట సాగు మెలకువలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, సాగు సమస్యల పరిష్కారం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు జేసీ తెలిపారు. కాకినాడ గ్రామీణ మండలం పండూరు గ్రామంలో నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో పంట ఎంపిక మొదలు ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు ప్రతి అంశంపై రైతుల్లో అవగాహన పెంపొందించి ఎలాంటి నష్టాలు ఎదురుకాకుండా అధిక దిగుబడులు సాధించేందుకు పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొని రైతుల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు సాగు సలహాలు, సూచనలు అందిస్తారని వివరించారు. చిన్న గేమ్ ఆడించాము చెప్పారా ఇంకా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరైనా చెప్పండి ఎవరో మీరే ఒకరు చెప్పండి బీడీ కాల్చుకుంటే మందు కొడతాం కడుపు నొప్పి వస్తుందండి ముఖం కళ్ళు తిరుగుతాం ఇవన్నీ కొంచెం అది వేపరేట్ ఎక్కువ అయిపోతుంది కదా ఉదయం టెంపరేచర్ నార్మల్ అవుతే చెట్ల మీద ఎక్కువ ఉంటుంది. గ్రామంలో పొలంబడి కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అటెండ్ అయ్యాము. పొలంబడి కార్యక్రమం ముఖ్యంగా రైతన్నలకు, రైతు మిత్రులకు, సో పండిస్తున్న రైతులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి గాను, అలాగే క్రాప్ కల్టివేషన్ ఎలాగ చేయాలి, చేస్తున్నప్పుడు వచ్చే సమస్యల్ని ఏ ప్రకారంగా మనం ఎదుర్కోవాలి, సో ఆర్థిక నష్టం లేకుండా సో దిగుబడి పెంచేలాగా ఏ ప్రకారంగా క్రాప్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ని అమలు చేయాలనే అంశాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, సైంటిస్ట్స్, అలాగే జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఏ ప్రకారంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏ ప్రకారంగా ఆ ఊరిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఏ ప్రకారంగా నిర్ణయించాలి, ఏ ప్రకారంగా దాన్ని పరిష్కరించాలనే దాని మీద చర్చించుకోవడం జరుగుతుంది. ఇలాగే ఇప్పుడు విలేజ్ లెవెల్లో ప్రతి ఒక్క ఆర్బీకే పరిధిలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డు ద్వారా కూడా ఏదైనా ఆ ఊరిలో ఇప్పుడు పంట మార్పు చేయాలన్నా, లేదా పంటల్లో ఏదైనా ఇంకా వేరే వెరైటీలు కల్టివేట్ చేయాలనుకున్నా కూడా, లేదా మార్కెటింగ్ ఏదైనా సమస్యలు ఉంటే సో ఇటువంటిది గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి విలేజ్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా స్ట్రెంథనింగ్ చేస్తూ సో ఏమాత్రం రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు పండించే ఆ పంటలకి మంచి దిగుబడి రావాలి, అలాగే మంచి మార్కెట్ ధరలు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అన్ని చోట చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పొలంబడి కార్యక్రమం సీడ్ టు సీడ్ 14 వీక్స్ ప్రతి గ్రామంలో ఒక నిర్ధారిత డేట్ రోజున ప్రతి వారం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చి సో దీనివల్ల వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వేరే రైతులకి, అలాగే అధికారులు కూడా అందజేస్తే చాలామంది రైతులకి ఇది ఉపయోగం అవుతుంది. సో దీని ద్వారా రైతు ఎప్పుడూ రాజాగా ఉండాలి, రైతుకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం మొత్తం సో వాళ్ళకి అండగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని, అలాగే ఆర్బీకేస్ అయితే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలు, దీన్ని ఎక్కువ వినియోగించుకోవాలి. దీంట్లో అన్ని రకాల అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా వాళ్ళకి సరే ఇది మన ఇత్తనాలు కావచ్చు, అలాగే ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీన్ని కూడా అందరూ విజిట్ చేసి ఎప్పటికప్పుడు ఈవెన్ కావాలన్నా ఇంకా ఏదైనా అదనం కావాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఆర్బీకేని సద్వినియోగం చేసుకొని ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కనీవిని ఎరగని రీతిలో చరిత్రలో నిలిచిపోయేలా జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. కడప జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను ప్రభుత్వ భూములతో కలిపి భూసేకరణ చేపట్టామన్నారు. ప్రతి వారం ముఖ్యమంత్రి స్వయంగా వీటి పురోగతిపై సమీక్షిస్తున్నారని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరికి ఇసుకను ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి లేఅవుట్ వద్ద ఇసుక డంపును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆర్థిక ఇబ్బంది కూడా ఉండకూడదని అన్ని సబ్సిడీ రేట్కి ఈరోజు గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. పేపర్ మీద 1,80,000 మీకు కనపడుతుంది తప్ప ఉచితంగా శాండ్ కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ తక్కువ రేట్లకి ఇచ్చి, మెటల్ కూడా లారీ ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా పెరగకుండా నియంత్రించితే సుమారు 60,000 నుంచి 70,000 రూపాయలు కట్టుకుని ఓనర్కి ఏదైతే ఉందో లబ్ధిదారుకి తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మార్కెట్ రేట్లు చూసి మాకు ఎక్కువ అయిపోతుందంటారు, కానీ అన్నీ మేము నియంత్రణ ఇచ్చి చేయటంతో ఇది
నేను అన్ని జిల్లాలు కూడా పర్యటించి ఈరోజు అక్కడ ఈ జిల్లా 13వ జిల్లాకి ఇక్కడ రావడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కాకుండా లేఅవుట్లకు వెళ్ళి మా గౌరవ శాసనసభ్యులు కానీ కలెక్టర్ గారు కానీ అధికారులతో శాస్త్రస్థాయిలో పరిశీలించి ఎక్కడా కూడా లబ్ధిదారికి ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన ఈరోజు మానస పుత్రికి ఇల్లు కన్స్ట్రక్షన్ ఆయన నిత్యం తప్పిస్తూ నా ప్రతి అక్క చెల్లెమ్మకి ఉండాలి, సొంత ఇల్లు ఇవ్వాలి, అందులో పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి, 2 ట్యూబ్ లైట్లు 2 ఫ్యాన్లు, రాబోయే రోజుల్లో నా అక్క చెల్లెమ్మలో ఏసీ కూడా పెట్టుకోవడానికి కూడా రోజున ప్లగ్స్ కూడా పెడుతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి, ఆయన స్వయంగా ఈ ఇల్లు ప్లాన్ని ఆయనే తయారు చేశారు. ఆయన స్వహస్తాలతో తయారు చేసి ఇలా ఉండాలి నా అక్క చెల్లెమ్మలు కానీ ఆయన ఈ ఫోటో కూడా ఆయన స్వయంగా తయారు చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. నిత్యం ఆయన దీని మీద పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా ఆర్థికంగా ఈరోజు ఇప్పుడు దాకా కట్టుకున్నట్టుగా బిల్స్ కూడా పే చేస్తున్నాం. సిమెంట్ కూడా లబ్ధిదారుడికి అక్కడే ఇచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా ఈ జిల్లాలో శాసనసభ్యులు అందరూ పూర్తిగా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి చేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు నూతనంగా వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రమేష్ తాను భారతదేశ పౌరుని అంటూనే జర్మనీ పాస్పోర్ట్ పై జర్మనీ ఎలా ప్రయాణం చేస్తున్నాడని శ్రీనివాస్ పేర్కొన్నాడు. జర్మనీ పాస్పోర్ట్ పై మద్రాసు నుంచి జర్మనీ వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందని, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ 3 సార్లు చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా గత 11 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలను దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు భారతదేశ న్యాయస్థానం ఈ దేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా దొంగచాటుగా పౌరసత్వం పొంది వివాదంలో కూరుకుపోయిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే కోర్టు పలుమార్లు ముట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రాలేదని, వెంటనే నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. క్షమాపణ కోరడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో గత 17-18 మాసాలుగా ఈ ప్రజలకు ముఖం చాటేసి వచ్చిన తదుపరి ఎన్ని రోజులు మీకు అందుబాటులో లేనందులకు ప్రజలను క్షమాపణ కోరుతారని చెప్పని మేము భావించినాం. కానీ మనసంతా ఇక్కడే, పవిత్ర బంధం, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నన్ను ఎవరూ విడదీయరని చెప్పనేటువంటి సినిమా డైలాగులు చెప్తూ మరోసారి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజల పక్షాన సూటిగా ఈరోజు అడిగే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుందని మాట చెప్తా ఉన్నాం. ఇది పవిత్ర బంధం కాదు, భారతదేశంతోనే మోసపూరిత బంధం కొనసాగిస్తున్నామనే మాట ఈ సందర్భంగా ప్రజలను నా నుండి ఎవరు వేరు చేయలేరు అంటున్నావే, గత 18 మాసాలుగా ఇంచుమించు ఈ ప్రజలకు దూరంగా వేరుగా ఉన్నది నీకు నువ్వా? నీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గొంతులో పాన ఉండేంత వరకు కూడా ఈ గడ్డకే సేవ చేస్తామని చెప్పని పలుమార్లు అంటున్నవే, అదే గడ్డలో పుట్టి పెరిగినని చెప్పి ఈ భారతదేశ గడ్డకు భారతదేశ పౌరుణ్ణని చెప్తూ జర్మనీ పాస్పోర్ట్ పైన ఎలా ప్రయాణం చేశామంటే ఎందుకు సమాధానం చెప్తారు అన్నమాట చేసి వారి మాటలు ప్రజలు విశ్వసించకుండా ఉండాలని చెప్పని ఇప్పటికీ మించిపోయింది లేదు. ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. మీ ఓట్ల ద్వారా గెలిచి ఇన్ని మాసాలు మీకు అందుబాటులో లేనందుకు నన్ను క్షమించని చెప్పని గ్రామాల్లో తిరగాల. కానీ ఇంకా భారీ భారీ సినిమా డైలాగులతోటి ఏం సాధించరని చెప్పి శాలుగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లకడికాపూర్లోని
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని, వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర నాయకులైనటువంటి మాపేగౌడ్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అదేవిధంగా కిసాన్ మోర్చా మోసం చేయలేము. ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఎత్తేసిన వ్యవసాయం పూర్తి స్థాయిలో ఒకటేసారి చేయాలి. అదేవిధంగా ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. మేము కేసీఆర్ మెడలు వంచి ఇవన్నీ కూడా అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో రైతుల అండగా ఉండి రైతుల వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తిని అందరూ కూడా రైతులు ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు కేసీఆర్ను గద్దెదించాలని చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు కలిగి రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి. ఎలక్షన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏదో అప్పటికప్పుడు కంటితుడుగా కాదు, వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీవర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్లో ధర్నాల కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కలెక్టరేట్ను ముట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలన్నీ నీటి మూటలుగా మారిపోయినాయి. గతంలో ఎలక్షన్ల కంటే ముందు రైతుకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడు అది మర్చిపోయిండు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఫసల్ ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు సిపిఐ మావోయిస్టు పార్టీ PLGA వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ చింతపల్లి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చింతపల్లి ఏఎస్పీ తుషార్ దుడి తెలిపారు. ఈ మేరకు పలు ప్రాంతాల నుంచి చింతపల్లి వైపు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపివేసి తనిఖీ చేశారు. వారోత్సవాల కారణంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్పీ చెప్పారు. అనుమానితుల గుర్తింపు కార్డు చూసి వారి యొక్క వివరాలను నమోదు చేసుకుని విడిచిపెడుతున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వారి నుండి పూర్తి సమాచారం వచ్చే వరకు వదిలిపెట్టడం లేదని తెలిపారు. ఎవరైనా మీ గ్రామాలలో కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల కేంద్రంలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ప్రోటోకాల్ రగడా సృష్టించింది. పంపిణీ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక మండలంలో ఇతర మండలాల నాయకులు వచ్చి ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారం ముందు కూర్చొని సమావేశాలు నిర్వహించడం ఎందుకని స్థానిక నాయకులు మండిపడ్డారు. ఇతర మండలాల నాయకులు ఉండగా మమ్మల్ని పిలవడం దేనికని, అభివృద్ధి పనులు మొత్తం ఇతర మండలాల నాయకులతో చేయించుకోవాలని మరికొంతమంది సర్పంచులు మండిపడ్డారు.
హక్కులు ఏవైతున్నాయో అవి కోల్పోయే ప్రసక్తే లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా రిపీట్ అయితే మాత్రం సహించేదే లేదు. సో ప్లీజ్ మా సోదరి వాళ్ళు ఇప్పుడు చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మన్నించాలి. ఇప్పటికీ మిమ్మల్ని ఆలస్యం చేసినందుకు ఇంకా మీరు దౌర్జన్యం అనుకుంటే అనుకోండి, కానీ డెఫినెట్ గా ఇక్కడ నా బాధ్యత ఖచ్చితంగా ఉంటది. నేను ఇక్కడ అంటే నాది అని పదే రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది ఇక్కడ కూడా నన్ను గెస్ట్ లాగా చూస్తున్నారు. దయచేసి నన్ను గెస్ట్ లాగా చూడొద్దు. నేను కుటుంబంలో అయినా కానీ, గ్రామంలో అయినా కానీ, మండలంలో అయినా కానీ, తాలూకాలైనా, జిల్లాలైనా కానీ, రాష్ట్రంలో కానీ కొన్ని చిన్న సమస్యలు పార్టీలో ఒకటి ఉంటాయి, అధికారుల్లో ఒకటి కూడా ఉంటాయి, కుటుంబంలో కూడా ఉంటాయి. కాబట్టి అవన్నిటిని మనము కూర్చొని సపరేట్గా కూర్చొని మాట్లాడతాం. ఏమన్నా ప్రాబ్లం ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ అయిపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, ఏం చేయకపోయినా కూడా చేస్తామని చూపించుకుంటారు. కానీ అటువంటి విషయంలో మాకు క్లియర్గా తెలియవు కదా కొన్ని విషయాలు. కాబట్టి అటువంటి విషయాలను ఏమి లేకుండా ఇప్పుడు మన మానపాడు మండలం కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మొదటి పౌరురాలు హైమావతి, ఆమెనే మొదటి పౌరురాలు ఇక్కడ ఈ కార్యక్రమంలో. ఏంటంటే అంతమంది కుటుంబం ఏదో అంత కలిసిమెలిసి పోతున్నాం కాబట్టి మొదటి వ్యక్తి ఆమె. అదేవిధంగా సర్పంచుల సంఘం అధ్యక్షులైనటువంటి ఆత్మలింగారెడ్డి గారు, మరి అదేవిధంగా టెంపుల్ చైర్మన్ అయినటువంటి రవిగౌడ్ గారు. మరి అనుకోకండి, ఒక సంఘటన జరిగింది కాబట్టి దామోదర్ రెడ్డి గారు దాన్ని అడిగిండ్రు. వేరే వాళ్ళని ఉద్దేశించి వేరే వాళ్ళే కల్పించుకొని ఈ మండలంలో మేమే చేసినామన్నట్లా చేసినారు. కానీ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులకి కొంచెం కూడా మర్యాద లేకుండా అయింది. ప్రస్తుత తరుణంలో గుండె ఆరోగ్యం, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై వంట నూనెలు తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. రోజువారీ వినియోగం కోసం గుండెకు అనుకూలమైన వంట నూనె అమల్లోకి వచ్చింది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్న వినూత్నమైన శాకాహార నూనె రైస్ బ్రాన్ ఆయిల్. పలు పోషక విలువలు కలిగి కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఈ ఆయిల్ పై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు ఎన్నో అద్భుతమైన ఫలితాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రైస్ బ్రాన్ ఆయిల్ ప్రధాన కార్యాలయంలో అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె శివకుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో హార్ట్అటాక్ ఓ మహమ్మారిలా మారిందని, దీనికి ప్రధాన కారణం రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడమే అని, ఈ కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లు గుండెపోటుకు దారితీస్తుందని చెప్పారు. నిరంతరం వాడే వంట నూనెలో అధికంగా కొవ్వు కలిగి ఉండటమని, దీనిపై దృష్టి పెట్టిన శాస్త్రవేత్తలు కొవ్వు తక్కువగా కలిగిన శాకాహారం ఆయిల్ను తయారు చేశారని, దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. చక్కటి గుండె ఆరోగ్యానికి తప్పనిసరిగా ఈ నూనె వినియోగించడం మంచిదని పేర్కొన్నారు. భారతదేశంలో ఎన్నో వంట నూనెలు ఈరోజు మార్కెట్లో మనకు దొరుకుతాయి. అందులో ప్రాముఖ్యమైనది సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత సోయాబీన్ ఆయిల్, కాటన్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, తర్వాత పామలిన్ ఆయిల్, తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైన అతి ఆరోగ్యకరమైన ఆయిల్ ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్. మన ఫ్రీడమ్లో కూడా ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్తో పాటు గ్రౌండ్నట్ ఆవు నూనెతో పాటు రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఉంది. అది రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, రైస్ బ్రాన్ ఆయిల్లో ఎటువంటి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో అంటే ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్లో అంటే ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్లో 10,000 పైన ఒరిజినల్ కంటెంట్ అంటూ ఉంది. అది ఒరిజినల్ మనకు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఆ యొక్క మంచి కొలెస్ట్రాల్ గుండెకు ఎంతో మంచిది. తర్వాత ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కడి నుంచి తయారవుతుంది అనేది కూడా చాలామందికి తెలియదు. ఇది ఈ యొక్క తౌడు అంటే బియ్యము వడ్లకు మధ్యలో ఉండే పైన లేయర్ ద్వారా దాని నుంచి తయారవుతుంది. మన అందరికి తెలుసు, ఈరోజు అందరూ వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కు మనం ఈరోజు అలవాట్లు మార్చుకుంటున్నాం. ఎందుకు? వైట్ రైస్లో ఉంది, బ్రౌన్ రైస్లో లేనిది అంటే ఆ తౌడే. సో ఆ తౌడు నుంచి వచ్చిన ఈ నూనె రైస్ బ్రాన్ ఆయిల్. అయితే మార్కెట్లో దొరికే అన్ని రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటే విధంగా ఉండవు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ అంటే ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్లో 10,000 పైన ఒరిజినల్ ఉంటుంది. అది మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు ఇది గమనించుకొని మీ గంటలో ఫ్రీడమ్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా భాగంగా చేసుకోవాలని. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నదికి జలచల సంతరించుకుంది. గత వారం రోజుల నుండి ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరి నది వద్ద నీటి మట్టం పెరిగింది. గోదావరి నదిలో వేటకు వెళ్లే బాసర్లు
స్నానమాచరించే భక్తులు గజ ఈతగాలతో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ పోలీస్ అధికారులు సూచనలు జారీ చేశారు. నాగోల్ బండ్లగూడలోని ప్రిన్స్ మల్టీ బ్రాండెడ్ బైక్ షోరూం ఈ సంవత్సరం అత్యుత్తమ ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రిన్స్ మోటార్స్ ప్రొప్రైటర్ రాజు మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ నాణ్యతతో కూడిన సేవలతో వినియోగ ఆదరణ పొందుతోందని, తమ వద్ద మల్టీ బ్రాండ్ బైకులు తక్కువ ధరలతో సరైన ఆఫర్లతో వినియోగదారులకు విక్రయిస్తున్నామని చెప్పారు. గత 6 ఏళ్లుగా తమ సేవలతో వినియోగదారులు సంతృప్తి చెందుతున్నారన్నారు. ప్రతి ఏటా పండుగలకు తక్కువ ధరలతో బైకులు విక్రయిస్తున్నామన్నారు. అదేవిధంగా అన్ని బైకుల సర్వీసింగ్ కూడా చేసేందుకు అనుభవం గల మెకానిక్లు ఉన్నారన్నారు. నమ్మకమైన రిజిస్ట్రేషన్ సదుపాయం, ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజు అండి, మరి నాగల్ పల్లెలో ప్రిన్స్ మోటార్స్ అని మల్టీ బ్రాండ్ టూ వీలర్ షోరూమ్ ఉంది. మా దగ్గర ఆల్ వెహికల్స్ ఉంటాయి. బజాజ్, టీవీఎస్, హీరో, హోండా అండ్ ఏమో ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. ప్లస్ మన దగ్గర సేల్స్, సర్వీస్ అండ్ స్పేర్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి మన దగ్గర. ప్లస్ సర్వీస్ కూడా డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర. ప్లస్ మన దగ్గర కొత్త వెహికల్ కొనాలనుకునే వారికి ఫైనాన్స్ ఉంటుంది. ప్లస్ పాత వెహికల్ ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ తీసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్లస్ మనకి మా మార్కెట్తో కంపేర్ చేస్తే మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ప్లస్ ఆన్ స్పాట్ డెలివరీ ఉంటుందండి. ఆల్ వెహికల్స్ ఉంటుంది. ఒకే ప్లేస్కి వస్తే ఆల్ వెహికల్స్ చూడవచ్చు, ఏ వెహికల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఒక అంటే కస్టమర్కి పర్టికులర్ వెహికల్ అని ఏమి ఉండదు. ఏ వెహికల్, ఓల్డ్ వెహికల్ ఏ వెహికల్ అని తీసుకోవచ్చు, ఎన్ని బ్రాండ్ వెహికల్ తీసుకోవచ్చు. ఓకే అండి. ఈ షోరూమ్ స్టార్ట్ చేస్తే 6 years అవుతుంది. 6 years అవుతుంది. మన దగ్గర ఫుల్లీ ఆటోమేటెడ్ వర్క్ షాప్ ఉందండి. ఫుల్ ట్రైన్ మెకానిక్స్ ఉన్నారు. సర్వీసింగ్ ఏ విధంగా ఉంటుంది? సర్వీస్ చాలా బాగుంటుంది మన దగ్గర. ప్లస్ సర్వీస్ కూడా ఇమీడియట్ సర్వీస్ ఉంటుంది. కస్టమర్ వచ్చి జస్ట్ ఒక 1 hour స్పెండ్ చేస్తూ వెహికల్ స్పాట్ డెలివరీ స్పాట్ పంపిస్తాను. అంటే ఫైనాన్స్ అన్ని ఫైనాన్స్ ఆల్ బ్యాంక్ ఫైనాన్స్ ఉంటాయి. ఎంఎస్ అండ్ ఎల్ఎన్టీ, ఐడిఎఫ్సి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా థర్డ్ వేవ్ రాకుండా అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం. అధికారులతో కరోనా నివారణ, వైద్యం, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ సమీక్ష. మంగళగిరిలో వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్. పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్. కాకినాడలో పొలం బడి కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి.
వేములవాడ ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు. దొంగ పౌరసత్వంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.